రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దేవుడి రోజు అనుగ్రహించి వాక్యంలో ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 2వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాక్యము, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందులలో ఉండి, అనేకమైనటువంటి శ్రమలలో ఉండి, శోధనల్లో ఉండి, కష్టకాలంలో ఎవరైనా వచ్చి చూసినప్పుడు, ఎందుకు ఇలా ఉన్నారు, ఏమైంది మీకు, ఎందుకు ఇంత వేదనతో ఉన్నారు, ఎందుకు ఇలా సోలిపోయి ఉన్నారు అని అడిగినప్పుడు మన ఆత్మీయులైతే వాళ్ళ ముందు బాధపడతామండి. ఇంకొకరి ముందు ఏమి చెప్పుకోలేము మనం. కానీ మనం ఉన్నటువంటి స్థితిని మన దేవుని దగ్గర మనము మొరపెట్టుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయనకు విన్నవించుకున్నప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనతో అంటున్నాడు. నిజంగా ఆయన ఆత్మను మనం పొందుకొని ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే, ఆ వాక్యము ద్వారా ఈ జీవ గ్రంథములో ఎంతమందిని ఏ సందర్భాలలో దేవుడు ఆశీర్వదించి, నిబ్బరాన్నిచ్చి, ధైర్యం ఇచ్చి, సంతానమునిచ్చి, స్వస్థతలనిచ్చి, సమృద్ధినిచ్చి, ఇబ్బందిని నుంచి విడిపించి, యుద్ధములు తాను చేసి విజయములు మనం కనుగరించి అన్ని సందర్భాలలో దేవుడు బలపరిచి ఉన్నాడండి. కానీ మన జీవితాల్లో కూడా మనం రక్షించబడ్డ దినం మొదలుకొని ఈ రోజు దాకా కూడా ఎన్నెన్నో కష్టాలు మన జీవితాల్లో వచ్చి ఉండవచ్చు, ఇంకెన్నో శ్రమలు వచ్చి ఉండవచ్చు. కానీ వాటన్నిటిలో నుంచి కూడా మన శక్తియుక్తులను బట్టో, మన సామర్థ్యమును బట్టో, మనకున్న అధికారాన్ని బట్టో, మనకున్న జ్ఞానమును బట్టో మన వాటిల్లో నుంచి జయమును పొందుకొని రాలేదు కదండి. మన దేవుని సహాయముతో దేవుడు మనల్ని ఆదరించి ఆయా సందర్భాలలో, ఆయా త్రోవలలో ఆ పరలోక తండ్రి మనల్ని నడిపించిన ఆ కృపా విధానమును బట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థనలో ఉంటూ, విజ్ఞాపన చేస్తూ, దైవజనులకు వారికి కూడా పంచినప్పుడు వారు కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ, మన పరలోక తండ్రి దగ్గర మనం కనిపెట్టి ఉన్న సమయాలలో ఎన్నో సందర్భాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడండి. ప్రతి విషయంలో ఆయా సందర్భాలలో నుంచి మనల్ని దేవుడు లేవనెత్తుకొని ఉన్నాడు. మరి ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏ శ్రమల్లో ఉన్నామో ఆ వాటన్నిటిలో నుంచి విడిపించిన ఆ దేవుడే ఇప్పుడున్న ఈ శ్రమలో, ఈ కష్టములో, శ్రమలో కూడా దేవుడు నిన్ను విడిపించగలడు అని నువ్వు నమ్మి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు చదవబడిన వాక్యములో, మనము కలకనిన వారి వలె ఉంటిమి. అంటే దేవుడు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము కలకనిన వారి వలె ఉంటిమి అంటే అర్థం ఏంటి? కలగనిన వారి వలె, నీకు వచ్చిన కష్టము నీకు ఎలా తీసివేస్తాడో దేవుడు కూడా నీకు తెలియకుండా, ఎలా చీకటయ్యి ఉదయం అయ్యేదాకా నీకు కలలో ఉంటామో, ఉదయం అవ్వగానే ఆ కళను తిరిగి ఎలా మర్చిపోయి ఇంకొక దినములోనికి అడుగు పెడతామో, దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు ఈరోజు ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ కష్టకాలములో ఉన్నా, లేక ఇంకే పరిస్థితుల్లో అస్వస్థతలో ఉన్నా, నా కుమార్తె, నా కుమారుడా, నేను మీకు తోడై ఉన్నా. స్వల్పకాలము మాత్రమే మీరు అనుభవిస్తున్న ఈ స్థితి, కానీ రేపటికి ఎలా అయిపోతుందంటే, ఆ వచ్చిన శ్రమ ఎలా పోయిందో దానిలో నుంచి మీరు ఎలా నడిపించబడ్డారో కూడా మీకు తెలియని విధముగా కలగనిన వారి వలె మీరు ఇంకొక దినంలోనికి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి భయపడకండి అని దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈరోజు మీ కష్టం మిమ్మల్ని బాధ పెడుతుందా? మీ అప్పుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని కృంగదీస్తున్నారా? మీ ఆర్థిక ఇబ్బందులు కొండల్లాగా పెరిగిపోయి ముందుకు వచ్చి అనేక సమస్యలను గుర్తుకు చేస్తూ మీరు ఆయాసపడుతున్నారా? ఏం భయపడకండి, దేవుడు ఈరోజు మీకు తోడుండి, నువ్వు పడుతున్న ఈ వేదన అయినా, నువ్వు ఉంటున్న ఈ స్థితి అయినా కొంతకాలం మాత్రమే. ఎంతకాలం అంటే కలగని లేచినంత కాలం మాత్రమే. కానీ ఎప్పుడైతే ఆ కష్టం తొలగిపోతుందో నా ద్వారా, అప్పుడు నేను మీ పరిస్థితి ఎలా ఉంటుంది, మీ నోటి నిండా నవ్వుండబోతుంది అని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నారు. నమ్మగలరండి ఈ వాక్యమును? మనిషి చెప్తే మాట ఎంతో జాగ్రత్తగా వింటాం, ఇంకెంతో ఆదరణ కలిగి
అది నెరవేరుతుంది అన్న ధైర్యంతోనే ముందుకెళ్తాం కదండి. మరి నిన్ను సృష్టించిన నీ దేవుడు, ఈరోజు నీ ఉనికికి కారణమైన దేవుడు, నిన్ను పిలిచిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను పిలిచి పోషించి ఆత్మతో నడిపించి నీ ప్రతి అవసరమును తీరుస్తున్న దేవుడు ఈరోజు నీ జీవితంలో నువ్వున్న పరిస్థితికి కూడా నిన్ను చూసిన దేవుడే నీ దగ్గరకు వచ్చి ఈ మాట అంటున్నారే. మరి ధైర్యంగా రిసీవ్ చేసుకోవాలి కదా ఈ మాటను. ఎప్పుడైతే దేవుని మాటలు మనము ఆయన వాక్కుగా మనం అందుకొని దాని యందు విశ్వాసం ఉంచి నమ్మి ఆధారపడి ముందుకు వెళ్ళగలమో అప్పుడు మాత్రమే ఆ వాక్యపు నెరవేర్పును మనం చూడగలమండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయానికి కృంగిపోకండి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, మీ దగ్గరకు వచ్చి మీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకండి, అసలు ఏ విషయంలో భయపడకండి. ఎందుకంటే మీ కష్టము కలగని లేచిన విధముగా మారబోతున్నది. మీ నోటి నిండా నవ్వు కలగబోతుంది. మీ యొక్క శ్రమ అయినా, ఇరుకు ఇబ్బంది అయినా, అనారోగ్యమైన మీరు కలగని తిరిగి లేచిన విధముగా మీ నోటి నిండా నవ్వును కలుగజేసిన ఆశీర్వాదముగా దేవుడు మార్చబోతున్నాడు. ఇది మీరు నమ్మగలుగుతున్నారా? నమ్మాలండి. వాక్యమై ఉన్న దేవుడు సజీవమైన దేవుడు అండి. మన దేవుడు ఏం చెప్పినా వినకుండా ఉండడానికో, ఎంత మొరపెట్టుకున్నా, ఎంత ఏడ్చినా మన కన్నీళ్లు చూడకుండా ఉండడానికో ఆయన రాయో రప్పో విగ్రహమో చెట్టో పుట్టో కాదండి. ఆయన సజీవమైన దేవుడు. నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. నువ్వు మొరపెడితే, నువ్వు ఆయన ముందు అంగలాదిస్తే నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకునే దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఇవన్నీ అందుకొని ఆయనకు సాక్ష్యం చెప్పగలిగి ఈ వాక్యాన్ని నమ్మి ముందుకు వెళ్ళగలవా? అదే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడకండి. ఏ విషయంలో కూడా మీరు సోలిపోకండి. ఎందుకంటే మీరు కలగని తిరిగి లేస్తున్నారు. తిరిగి ఆ కళ నెరవేర్చబడిన ఆశీర్వాదాన్ని మీ నోటి నిండా నవ్వు కలుగజేయబోతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలింపజేసిన దేవుడికి వందనాలు. ఫలించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. వందనాలు తండ్రి. మంచి వాక్యం నుంచి మాతో ఆదరించావు ప్రభా. అవునయ్యా, మా కష్టాలు శాశ్వతంగా మాతో ఉండవు ప్రభా. మాకు వచ్చిన శ్రమలు మమ్మల్ని అంటి పెట్టుకుని మాతోనే ఉండవు నాయన. కానీ ప్రభా, నువ్వు సెలవిచ్చిన మాట ఏంటంటే ప్రభా, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను అని సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి. అవునయ్యా, నాకు వచ్చిన ఈ కష్టము నేను రాత్రి చీకటికి ఉదయాన్నే నేను ఎలా లేస్తానో, నిన్నటి చీకటిని నేను ఎలా మర్చిపోతాను, అదే విధంగా ఈయనున్న కష్టాన్ని కూడా నా దేవుడు నన్ను మర్చిపోయే విధంగా చేసి నన్ను ఆశీర్వాదముతో నింపి నా నోటి నిండా నవ్వును, నా హృదయం నిండా సంతోషమును కలుగజేయి వాడై ఉన్నాడని నమ్మి వాక్యాన్ని అందుకునే ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నా యేసయ్య, ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంలో నడిపించండి అయ్యా. శాంతి సమాధానముల చేత నింపి ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ప్రభ, రాజకీయ నాయకులకు చక్కటి జ్ఞానమును దయచేయండి నా యేసయ్య. ప్రధానమంత్రిని, మంత్రులందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి నా తండ్రి. మీకే వందనాలు. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, సేవకులను, స్వార్థికులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి పరిచర్యలను మీరు దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి నాయన. మీకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. చిన్న బిడ్డలకు, వృద్ధులకు ప్రభ, ఎండ వలన బాధింపబడకుండా అయ్యా నీ కృపాహస్తమును తోడుగా ఉంచి వారిని నాయన ఆశీర్వదించమని, స్వస్థతనిచ్చి లేవనెత్తుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని, మరణ పడకలో ఉన్న వారికి స్వస్థతలు దయచేసి మీరే ఘనత పొందండి నా యేసయ్య. దేవా, అనేక సంవత్సరాలుగా ప్రభ సంతానం కొరకు ఎదురు చూస్తూ మీ ముందు అంగలారుస్తున్న బిడ్డలకు అయ్యా సంతాన భాగ్యంను దయచేయండి అయ్యా. నా తండ్రి నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. ఏ బిడ్డలైతే వివాహము కాలేదని ప్రభ ఏడుస్తున్నారో ప్రభ, వారికి కావాల్సిన వివాహ జీవితాలను దయచేయండి అయ్యా. నా దేవా నీకు స్తోత్రము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మంచి భవిష్యత్తును వారికి దయచేయండి. నీకు నీతి మార్గంలో నడవడానికి వారిని లేవనెత్తుకొనమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నా దేవా, మరొక్కసారి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్నే గలపరుచుకుంటూ మా ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ రోజు వాక్యం ద్వారా ఆదరించబడి ఉన్నాము అని ఆశపడుతూ ఉన్న వారికి అందరికీ వందనాలు. ఇంకా అనేకులకి వాక్యం పంచాలని కూడా మిమ్మల్ని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు దీవెనకరముగా ఈ ఛానల్ ఉండడానికి మీ వంతుగా కూడా మీరు ప్రయత్నం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ లార్డ్.